అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎందుకంటే మీరు డైలీ మీ ఫోన్లో చూస్తూ ఉంటారు, మీ ఇంట్లో టీవీలో చూస్తూ ఉంటారు. సీనియర్ జర్నలిస్ట్గా ఆయన ఎంతోమంది రాజకీయ నాయకుల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. జరుగుతున్న ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీద ఆయన స్టోరీస్ చేశారు. గత 30 ఏళ్లుగా ఇదే ఫీల్డ్లో ఉంటూ మాలాంటి ఎంతోమందికి చాలా ఇన్స్పైరింగ్గా అనిపించే జర్నలిస్ట్ మూర్తి గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. ఎందుకంటే మన ముందుకు ప్రతినిధి 2 అని ఒక మూవీని తీసుకురాబోతున్నారు. ట్రైలర్ ఈ పాటికి మీరు చూసే ఉంటారు. సో ప్రతినిధి 2 గురించి అండ్ ఇంకా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసిక్గా ఇంటర్వ్యూస్ అనేవి ఇవ్వరు. నేను చూసింది టీఎన్ఆర్ గారితో ఒక 3 hours ఇంటర్వ్యూ. ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు జర్నలిస్ట్ లైఫ్లో అంత ఇంట్రెస్టింగ్గా ఏముంటుంది, 3 hours ఇంటర్వ్యూ అంటే ఏముంటుంది అని చెప్పి స్టార్ట్ చేసిన తర్వాత నేను 3 hours చూడాలనిపించింది, చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇప్పుడు మీరు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. కూడా నేను ప్లేబ్యాక్ అనే సినిమాలో యాక్ట్ చేశానండి, సైన్స్ ఫిక్షన్ మూవీ. ఓకే, అప్పుడు నేను ఆయన కలిపి యాక్ట్ చేశాం. యాక్చువల్ ఆ మూవీలో నేను యాక్ట్ చేయడానికి కారణం టీఎన్ఆర్ కూడా. ఓకే, అందుకని ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చా, మళ్ళీ సినిమా ప్రమోషన్ అంతే. ఇంటర్వ్యూలు చేసేదే కానీ నా ఉద్యోగం ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయి నాకు లేదు. బట్ సినిమా ప్రమోషన్ కాబట్టి తప్పట్లేదు. ఓకే, బట్ అంటే మనం ఏం చేసినా పబ్లిసిటీ చేయాలి అనేది మీరు ఇప్పుడు ఓకే అంటారా? అంటే సినిమా కోసం, సినిమా అనేది జనాలకు రీచ్ అవ్వాలి. సినిమా కోసమే అంటారా పబ్లిసిటీ? అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ చేసుకున్నారు, సినిమా అనే ఒక ప్రోడక్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ జనంలోకి వెళ్ళాలి కాబట్టి దానికి ప్రచారం చేయాలి. అండ్ ఇంకా మీ మూవీ విషయానికి వస్తే మీరు ఎంతో ఇష్టంగా రాసుకున్న స్క్రిప్ట్. సో మూవీ అయిపోయింది, ఆల్మోస్ట్ అంతా పూర్తి అయిపోయింది, రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇంకా రేపు మూవీ అంటే ఈరోజు చూడొచ్చు మనం యాక్చువల్గా మూవీ రిలీజ్ అయ్యి ఉంటే. బట్ ఏమైంది? సాంకేతికంగా సెన్సార్ ఆఫీసర్ లీవ్లో ఉన్నారు. గత 10-15 days నుంచి ఏ సినిమాలు కూడా సెన్సార్ అవ్వలేదు. జనరల్గా సెన్సార్ అవుతాయి, దానికి అనుగుణంగానే మన డేట్స్ కూడా అనౌన్స్ చేసుకుంటాం. సో సెన్సార్ ఆఫీసర్ లీవ్లో ఉన్నారు, ఎవరు రాలేదు. కొత్త వాళ్ళని జస్ట్ రిక్రూట్ చేశారు, అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ 42 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. నా ఒక్క సినిమా కాదు, చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయిపోయినాయి. ఒక 2 వారాలుగా అనౌన్స్ చేసుకున్న సినిమాలని. డబ్బింగ్ సినిమాలు ఎక్కడో సెన్సార్ చేసుకున్నాయి ఓకే, లేదు చాలా ముందు సెన్సార్ అయినాయి ఓకే. బట్ ఈ 20 daysలో సెన్సార్ అవుతాయి అనుకున్న అన్ని మూవీలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఓకే, అంతే తప్ప వేరే ఇష్యూ ఏం లేదు. అంటే బట్ మీరు టీడీపీకి డెఫినెట్గా ఫేవర్గా తీసుంటారు మూవీ, అందుకే గవర్నమెంట్ ఆపించారు అనే ఆరోపణలు అవన్నీ. సెన్సార్ అవ్వలేదు కదా, సెన్సార్ ఆఫీసర్ లేరు. సెన్సార్ ఆఫీసర్ ఉంటే అవుతుంది. గవర్నమెంట్ ఆపించడం, టీడీపీ ఆపించడం అయితే యాత్ర 2 వచ్చింది, శపథం వచ్చింది, వ్యూహం వచ్చింది, రాజధాని ఫైల్స్ వచ్చాయి. అవి డైరెక్ట్ ప్రోపగండా మూవీస్ అయినా సెన్సార్ అయింది, కట్స్ చెప్పుకున్నారు. నాది ప్రోపగండా మూవీ కాదు, పొలిటికల్ మూవీ కాదు. ఓకే, నాది పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిక్షన్. సో నాకు అలాంటి అంశాలు ఏమో అడ్డం రాలేదు, ఎవరు నన్ను ఆపలేదు. ఓకే, సాంకేతికంగా అక్కడ ఆఫీసర్ లేరు అంతే. ఓకే, రైట్. బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ డైలాగ్తోనే ఇప్పుడు గాంధీ చనిపోయినప్పుడు ఎవరు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, ఈ డైలాగు అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎంతమంది చనిపోయారు అన్నట్టుగా ఉంది అనేది కొంతమంది. ఎందుకు జయలలిత చనిపోయినప్పుడు చాలా మంది చనిపోయారు. అంటే మన ఇప్పుడు ఏపీ ఎలక్షన్ టీడీపీ వైసీపీ తెలంగాణ ఉద్యమంలో చాలా చనిపోయారు. శ్రీకాంతాచారి నిలువున కాల్చుకు చనిపోయాడు. కేసీఆర్ గారు అరెస్ట్ అప్పుడు చాలా మంది చనిపోయారు. అండ్ చాలా మంది ఇది ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు బోల్డ్ మంది చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు, గుండె ఆగిపోయింది. అందుకనే కదా భువనేశ్వర్ గారు నిజం గెలవాలని యాత్ర చేస్తున్నారు. సో ఏ రాజకీయ నాయకుడైనా ఎవరి మట్టుకు వాళ్ళు అనుకోవచ్చు. బట్ నేననేది ఏంటంటే రాజకీయ నాయకుడు అనేవాడు నువ్వు ఎన్నుకున్న నాయకుడు, నువ్వు అభిమానించే నాయకుడు, నీ తరపున అతన్ని ఒక ప్రతినిధిగా పెట్టుకుంటున్నావు. సో మనందరి జీవితాలు బాగుపడడానికి అతను పనిచేయాలి. అతను చనిపోతే నువ్వు చనిపోవడం పెళ్ళం పిల్లలను వదిలేసి అతను అభిమానించు, అతని ఆదర్శాలు కంటిన్యూ చేయి. సో ఒక వ్యక్తి సంపాదించే వ్యక్తి, రోజు ఇంటికి వచ్చే వ్యక్తి, అతను ఆధారపడి భార్య బిడ్డలు చదువులు సంధ్యలు చాలా ఆధారపడి ఉంటాయి. మొత్తం ఆ కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. సడన్గా ఇంటికి వచ్చే వ్యక్తి శవంగా వస్తే ఆ ఇంట్లో ఉండే విషాదం ఎవరికి తెలుస్తుంది? ఆ రాజకీయ నాయుడికి తెలుస్తుందా? పిల్లలు చదువులు ఆగిపోతాయి. అప్పటి వరకు చదివిన స్కూళ్ళు మంచి స్కూల్లో వదిలేసి మామూలు బడిలో చదవాలి. అప్పటి వరకు లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. ఆ అమ్మాయి జీవితం మారిపోతుంది, ఆ భార్య జీవితం మారిపోతుంది. ఏదేదో ఊహించుకుంటారు, ఇన్నేళ్ళు ఇలా బతకాలి, ఇన్నేళ్ళు బతకాలి, ఇలా ఉద్యోగం చేయాలి, పిల్లలు ఇంక ఎదుగొచ్చేస్తున్నారు, అన్నీ పటాపంచలు అయిపోతాయి కదా.
ఓకే. నీకు సేవ చేసేవాడు చనిపోతే అతని సర్వీసెస్ గుర్తించుకుని ముందుకు తీసుకెళ్ళి ఒక అన్నదానం చేయి, లేదా అతని పేరుతో ఏదైనా కట్టు, నువ్వు చనిపోవడం ఏంటి? ఇది నా విషయం. ఓకే. వైఎస్ఆర్ఏ కాదు, చాలా మంది రాజకీయ నాయకులు అరెస్ట్ అయినప్పుడు కూడా చనిపోతారు. ఆ ఉద్దేశంతో అన్నాను. అంటే అంటే బట్ ఇప్పుడు మహాత్మా గాంధీని ఏపీ మించిన ఎలక్షన్ వాళ్ళు లేరు కదా ఫ్రీడమ్ ఫైటర్స్లో. దేశానికి స్వాతంత్రం తెచ్చిన అతను చనిపోయినప్పుడు ఓకే. అతను కూడా సహజ మరణం కాదు, కాల్చి చంపేశారు. మరి ఇంతమంది గుండాకి చచ్చిపోలేదు, ఇంతమంది సూసైడ్స్ చేసుకోలేదు కదా. ఓకే, రైట్. అది నా ఉద్దేశం. అండ్ ఇంకా అజయ్ ఘోష్ గారు ఒక డైలాగ్, నేను కొబ్బరి బొండాలమ్మను అనేదో డైలాగ్ చెప్తారు కదా, సో అది కూడా ఇక్కడ మల్లారెడ్డి గారికి కనెక్ట్ చేస్తూ కొంతమంది ఏదో క్లారిటీ ఉండాలి అడిగేవాళ్ళకి, విమర్శలు చేసేవాళ్ళు. అదేమో వైఎస్ఆర్ అంటారు, ఇదేమో మల్లారెడ్డి గారు అంటారు. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మల్లారెడ్డి గారు రాజకీయాల్లో లేరు, రైట్? ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం ఇది, మల్లారెడ్డి గారు తెలంగాణ, అది ఆంధ్రప్రదేశ్. ఇంకా విడిపోలేదు అనుకునేంత నాలెడ్జ్ లేని జర్నలిస్ట్ నేను. రెండు సెపరేట్ స్టేట్స్ కదా, ఇక్కడ ఒక పాత్ర అక్కడ ఒక పాత్ర ఎందుకు తీసుకుంటా? మల్లారెడ్డి గారిది అనవసరంగా వైరల్ అయింది తప్ప, మల్లారెడ్డి గారే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే రాజకీయ నాయకులు చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చారు. అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు దీపాల కింద చదువుకున్నాను, వీధి దీపాల కింద చదువుకున్నాను అంటారు. నిజంగానే వీధి దీపాల కింద చదువుకుని వచ్చారు ఆయన. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చాయ్ వాలా అన్నారు. అండ్ రైల్వే స్టేషన్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో నాన్నతో పాటు ఛాయ్ అమ్ముకుని దేశ రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు ప్రధాని అయ్యారు. సో వాళ్ళందరినీ ఏమన్నా మల్లారెడ్డి గారు ఎందుకు అయ్యారు? ట్రోల్ చేస్తున్నారు కాబట్టి అదంతే. నా ఉద్దేశంలో అది మల్లారెడ్డి గారి గురించి కాదు. ఓకే, రైట్. అండ్ ఇంకొక డైలాగ్ ఒకటి, మీ ఇంట్లో నేను అన్నను అవుతాను, అక్కను అవుతాను, చెల్లెలాగా అందరికీ అన్నలాగా ఉండాలి, చెల్లెళ్ళకి అందరికీ అనే డైలాగ్ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇట్లా అంటే రకరకాల రిజంబ్లెన్స్ అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఎందుకు అవ్వకూడదు? కేటీఆర్ ఎందుకు అవ్వకూడదు? ఇన్ స్పీచ్లు ఎక్కువగా అట్లా కొంచెం అట్లా రిలేటెడ్ ఉంటాయి. అలా ఏముండదు. కేటీఆర్ గారు బాగా మాట్లాడతారు అద్భుతంగా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. చాలా మంది ఇంట్లో బిడ్డను అనుకుంటారు రాజకీయ నాయకుడిని. లోకేష్ మాట్లాడతారు. పర్టికులర్గా ఎందుకు అనుకోవాలి? నా సినిమాలో అలాంటి క్యారెక్టర్ లేవు. అంటే మీ నిజంగా ఉండే ఉద్దేశం ఉంటే నేను నా షోలో చెప్తా, ఎస్ నేను ఈ సినిమా ఈ పార్టీ మీద తీసా, ఈ నాయకుడి మీద తీసా. ఎవరేం చెప్తారు? నేను ఎందుకు అబద్ధం ఆడాలి? నా యాటిట్యూడ్ అది కాదు కదా, ఎందుకు అబద్ధం ఆడాలి? అంటే మీ కెరీర్లో ఎంతో మంది రాజకీయ నాయకుల్ని అందరినీ చూస్తారు. ఇప్పుడు అందరికీ సంబంధించి మీరు ఒక క్లారిటీకి వచ్చి ఉంటారు, ప్రస్తుతం రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు. నా వృత్తి జీవితంలో చూసిన రాజకీయ నాయకుల్ని ఊహిస్తూ ఈ సినిమా రాయలేదు. నేను ఓవరాల్ పొలిటికల్ సిస్టమ్ మీద రాశా. ఎవరి క్యారెక్టర్ మీ మీద పడలేదు? నేను ఓవరాల్ పొలిటికల్ సిస్టమ్ మీద రాశా. ఓకే, ఓవరాల్ గా ఆ సిస్టమ్ లో ఇప్పుడున్న నాయకులు ఎవరు లేరు. వాళ్ళ ఏ నాయకుడు రిజంబ్లెన్స్ ఇందులో వ్యక్తిత్వం కానీ ఏం లేవా? ప్రజల వ్యక్తిత్వం గురించి రాశాను. ఓకే, నాయకుల వ్యక్తిత్వం గురించి రాశాను. అసలు జనరల్ గా పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనేది రాశాను. ఇందులో ప్రజల బాధ్యత ఎంత, ప్రజలు బాధ్యతాయుతంగా ఎందుకు లేరు అని రాశాను. ఏ పర్టికులర్ క్యారెక్టర్ గురించి నేను రాయలే. ఓకే, రాసి ఉంటే నేను ఓపెన్గా ప్రచారం చేసుకుంటా కదా అంటున్నా. నాకేం భయం? అన్ని సినిమాలు అలాగే తీసారు కదా ప్రాపగండా మూవీస్. తీయాల్సి వస్తే నేను ఎందుకు భయపడాలి? ఓకే, సో ఇప్పటివరకు మీరు చూసిన లీడర్స్లో మీకు నచ్చిన, ఈయన నిజంగా ప్రజలకు కావాల్సిన లీడర్, నాయకుడు అనిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఒకరిద్దరు చాలా మంది ఉన్నారు. పర్సన్ ఇప్పుడు నేమ్ చెప్తే ఇంకొకరు కాదనుకుంటారు, కానీ చాలా మంది నాయకులు ఉన్నారు. పొచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి ఉన్నారు, ఇప్పుడు నర్రారాఘవరెడ్డి దగ్గర నుంచి ఉన్నారు, పాటూరు రామయ్య గారి దగ్గర నుంచి ఉన్నారు, వాజ్పేయి దాకా ఉన్నారు, జార్జ్ ఫెర్నాండెస్ దాకా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఒక పర్టికులర్ పర్సన్ చెప్తే అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్తుంది. నేను కూడా జర్నలిస్ట్నే కదా, నాకు తెలుసు కదా ఏ ముక్క మాట్లాడితే ఏ thumbnail వస్తుంది, ఏ ముక్క అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్తుంది. ఐ నో అబౌట్ ఇట్. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్తుంది కానీ నేను చెప్పట్లా. ఓకే, రైట్. సో అంటే నారా రోహిత్ గారిని ఎంచుకోవడానికి ఆల్రెడీ మీ మీద టీడీపీ అనే ముద్ర ఒకటి ఇప్పుడు ఎవరో వేస్తే నేను అది నా ముద్ర ఉందని నేను ఒప్పుకోను. ఓకే, మరి నారా రోహిత్ ఏదో ముద్ర వేస్తే నేను ఒప్పుకోను. నేను 2014-19 మధ్యలో నన్ను వైసీపీ ముద్ర వేశారు. నేను అధికార పార్టీని నిలదీస్తాను కాబట్టి ప్రతిపక్షం ముద్ర వేస్తాను. నాకు 14-19లో మీరు జర్నలిజంలో ఉంటే నన్ను వైసీపీ అని మీరే అనేవారు. నేను పనిచేసే మహా టీవీలో యాజమాన్యంతో సంబంధాలున్న సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉంటే మీరు స్పెషల్ స్టేటస్ తెస్తానన్నారు, ఇస్తానన్నారు, బీజేపీ తెలుగుదేశం మోసం చేస్తున్నాయి, మీరు ఎందుకు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు, ఎందుకు కేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకు తిరుగుతున్నారు, ఇంకా ఎందుకు అది పట్టుకు వేళ్లాడుతున్నారు, ఎప్పుడు హృదయం చేస్తారని అడిగేవాడు నా షోలో. ఆయనకి సంబంధించిన ఛానల్లో నా యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తిని, కేంద్ర మంత్రిని, తెలుగుదేశం పార్టీ నేతని ఎప్పుడు హృదయం చేస్తారు, ఎప్పుడు స్టేటస్ తెస్తారని అడిగారు. అశోక్ గజపతిరాజు గారిని, సుజనా చౌదరి గారిని, చంద్రబాబు గారిని నిలదీశారు. నా స్టూడియోలో కూర్చుని కాదు, 13 జిల్లాలు తిరిగి డిబేట్లు పెట్టాను. బీజేపీ తెలుగుదేశం మోసం చేస్తున్నాయి, ఎందుకు స్టేటస్ ఇవ్వట్లేదని. నా డిబేట్స్కి విజయసాయి రెడ్డి గారు లాంటి వైసీపీ నాయకులు అందరూ వచ్చారు. ఆ 13 జిల్లాల్లో ఎవరుంటే వాళ్ళు.
అప్పుడు తెలుగుదేశం బీజేపీకి సంబంధించిన వ్యక్తులు నా మీద విజయనగరంలో నేను డిబేట్కి వెళ్తే నా కారు మీద రాళ్ళు వేశారు. మీరు యూట్యూబ్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఎవరో ముద్ర వేస్తే నేను ఎందుకు భయపడతాను? ఓకే, నేను జర్నలిస్ట్, నాది ప్రజల ముద్ర. రైట్. అంటే మీరు చెప్పినట్టు మీరు ఏ ఛానల్లో ఉన్నా కానీ మీరు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ అపోజిషన్కి నన్ను కనెక్ట్ చేస్తూ ఉన్నారు, ఆ ముద్ర వేస్తున్నారు అని చెప్పారు. బట్ మీరు పనిచేసిన ఛానల్స్ అన్నీ కూడా టీడీపీ ఫేవర్గా ఉన్న ఛానల్స్. ఎందుకు అనుకుంటున్నారు అలా? ఈనాడు చేశారు, ఏబిఎన్ చేశారు, ఎన్టీవీ చాలా తక్కువ టైం చేసిన. మీరు 1 year చేసినట్టున్నారు. నేను 2.5 years చేశాను. ఓకే, మీరు చేసిన తక్కువ టైం ఎన్టీవీనే కదా? నో మహా టీవీ ఓన్లీ 11 months. ఓకే, 2.5 years ఎన్టీవీ ఇన్సెప్షన్ నుంచి నేనున్నా. అందులో షబ్బీర్ అలీ గారు, కేపీ రామచంద్ర గారు, వాళ్ళకి సంబంధించిన షేర్లు ఉన్నాయి. అయితే నాకేం సంబంధం యాజమాన్యంతో? ఓకే, నేను ఎన్టీవీలో నేను చేసిన స్టోరీ ఏంటి తెలుసా మీకు? సమాల్ రిపోర్ట్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద అవినీతి ముద్రలు వస్తే వాళ్ళ మీద విచారణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారి సమాల్ని నియమించారు. ఆ సమాల్ గారు ఇచ్చిన నివేదికలో ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అవినీతికి పాల్పడ్డారు, ఎలా పాల్పడ్డారు అనే స్టోరీ, ఆ రిపోర్టు ఇంకా గవర్నమెంట్కి సబ్మిట్ చేయకముందే నేను సంపాదించి ఎన్టీవీ చేతిలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్న కీలక అవినీతి అధికారులు గుట్టు రట్టు జాబితా ఎన్టీవీ చేతిలో నేను టెలికాస్ట్ చేశాను. యు నో ఇట్, చెక్ చేయండి వెళ్ళి. ఓకే, రైట్. ఊరికే జస్ట్ లైక్ దట్ అనేసుకుంటారు అందరూ. నేను అందరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నా క్యారెక్టర్ నాకు చెప్పేస్తుంది ఎవ్రీడే. ఓకే, సో ఎవరో నన్ను అన్నారు కాబట్టి నేను వెళ్ళి ఆన్సర్ చేసిన పని నాకు లేదు. నారా రోహిత్ గారిని చూస్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఉన్న రీజన్? అంతకుముందు ప్రతినిధి 1 అనే సినిమాలో ఆయన జర్నలిస్ట్. ప్రతినిధి 1 కూడా 2014 ఎన్నికల ముందే వచ్చింది. అదే నారా రోహిత్, అదే చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు, మార్పు లేదు. అందులో ముఖ్యమంత్రి చాలా మంచి వ్యక్తి కోట శ్రీనివాసరావు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి మంచివాడు నారా రోహిత్ చేసినట్ట? ఫిక్షన్ ఆ స్టోరీ. చిల్లర గురించి, డిమానిటైజేషన్ గురించి ఊహించి రాసుకున్నాడు ఆ రైటర్, ఆ డైరెక్టర్. ఓకే, సో దానికి కంటిన్యూషన్ పాత్ర ఇది, జర్నలిస్ట్ పాత్ర. నా సినిమాలో హీరో జర్నలిస్ట్. మీరు చాలా సినిమాల్లో శాసన, న్యాయ, చట్ట, ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలకు సంబంధించినటువంటి వాళ్ళని హీరోగా పోర్ట్రే చేస్తూ చాలా సినిమాలు వచ్చాయి. జస్టిస్ చౌదరి, కొండవీడి సింహం, సాయి కుమార్ వాయిస్తో పోలీస్, 4వ సింహం హీరోయిక్గా, అండ్ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేని అద్భుతమైన లీడర్లుగా పోర్ట్రే చేస్తూ, జస్టిస్ని పోర్ట్రే చేస్తూ. సో జర్నలిస్ట్ నిజమైన హీరో. ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి అధికారాలు ఉన్నాయి. మీకు ఎలక్షన్ కమిషనర్గా టిఎన్ శేషన్ గారు వచ్చేవారు కానీ పవర్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషనర్ ఎవరికి తెలియదు, ఆయన వాడాడు. ఓకే, అట్లా పవర్స్ ఉన్నాయి వాళ్ళకి, అధికారులకి, పోలీస్కైనా, జడ్జిలకైనా, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రులకైనా పవర్స్ ఉన్నాయి. జర్నలిస్ట్కి పవర్స్ లేవు. వాడు కేవలం భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 19(1)A భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ ఆధారం చేసుకుని వాడు ప్రపంచానికి సమాచారం ఇస్తాడు. అధికారం లేదు. కానీ అధికారంలో ఉన్న ఇలాంటి వాళ్ళతో ఫైట్ చేయాలి. ఓకే, సో అందుకని నా హీరో జర్నలిస్టు, సమాజం తరపున నిలబడతాడు. ప్రతినిధి 1లో ఆయన జర్నలిస్టు, అండ్ ఆయన వాయిస్ చాలా బాగుంటుంది. జర్నలిస్ట్ వాయిస్ వెళ్తే ఎక్కువ రీచ్ వెళ్తూ ఉంటుంది. అందుకని సెలెక్ట్ చేసుకున్నా. నారా అని 2 అక్షరాలు ఉన్నాయి కాబట్టి నేను తీసుకోవద్దంటే, మరి రాణా ఆ పేరు తిరగబడింది. రాణా లీడర్ చేస్తే నచ్చిందా మీకు? రాణా లీడర్ పొలిటికల్ సినిమాయే కదా, శేఖర్ కమ్ముల్ గారిది. మరి పేరు ఉంది కాబట్టి, ఇంటి పేరు ఉంది కాబట్టి నేను మంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవద్దంటే ఎలా? ఓకే, రైట్. అండ్ నేను చేసే ప్రతి సినిమాలో నారా రోహిత్ హీరో ఉండరే, నా అన్ని స్క్రిప్ట్లు ఆయన ఎందుకు ఉంటారు? ఓకే, రైట్. మీ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఏమైనా నారా రోహిత్ గారి క్యారెక్టర్ ఇంపాక్ట్? ఓకే, అందరిది. జర్నలిస్ట్ అంటే ఏంటనేది అందులో చూపిస్తా. ఓకే, ఒక జర్నలిజానికి ఒక యాంథమ్ లాంటి పాట కూడా ఉంటుంది, టైటిల్ సీక్వెన్స్. మీరు ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ ఏమైనా? అంటే సమాజంలో మనకి ఎదురైన అనుభవాల ఆధారంగా ఇన్స్పిరేషన్ తీసుకుని స్క్రీన్లు రాస్తాం. బట్ నాకు ఎదురైన సీన్లు యాజ్ డీస్గా ఉండవు. ఓకే, నేనే కాదు, నాకు సంబంధించిన ఎవరైనా వాళ్ళ అనుభవాలు చెప్తే అవి కూడా నేనే ఇన్స్పైర్ అవుతా సీన్లు రాసుకోవడానికి. బట్ జర్నలిస్ట్, ప్రతి జర్నలిస్ట్ తన జీవితంలో ఒక్కరోజైనా ఆనెస్ట్గా ఉంటాడు కదా జర్నలిస్ట్. ఆ ఒక్కరోజు జర్నలిస్ట్ కూడా నా సినిమా అంకితం. నా క్యారెక్టరే కాదు, జర్నలిస్ట్ క్యారెక్టర్. ఓకే, సో ఎన్నో రాళ్ల దాడులు, ఈవెన్ నరాలు కూడా కట్ చేసిన సిచ్యువేషన్స్, కార్లపై దాడి, ఎన్నో థ్రెటనింగ్ కాల్స్, ఇవన్నీ బ్లాక్మెయిల్స్, ఇవన్నీ ఫేస్ చేసి మీరు అంత ప్రశాంతంగా, అంత జెన్యూన్గా ఎట్లా ఇన్ని ఇయర్స్ ఉండగలిగారు? అంటే మనం ఏంటనేది మనకు తెలుసు అండి. మన సంకల్పం ఏంటో మనకు తెలుసు. మనం డివేట్ కాము. చాలామంది తిడతారు, ట్రోల్ చేస్తారు, భయపడి మన పాలసీ మార్చుకుంటామని. మార్చుకోము. కొడతారు, పాలసీ మార్చుకోము. చంపేస్తానంటారు. అంత దాకా వచ్చిందంటే నేను చాలా జెన్యూన్గా ఉన్నట్టు. తెగిద్దాం,
ఇవాళకి చేస్తే రేపటికి 2. 1000 ఏళ్ళు బతకడానికి అయితే ఎవడు రాలేదుగా. బతికుండగా భయపడిపోయి ప్రలోభాలకు లోనయ్యి నేను అనుకున్న వే మార్చుకుని చచ్చిపోయే బదులు నేను అనుకున్నట్టుగా నేను ఉండి చచ్చిపోవడం బెస్ట్ కదా. ఓకే, ఎందుకు భయపడాలి? రైట్. ఏముందని భయపడాలి? ఏదైనా ఉంటే ఆస్తుల మీద దాడి చేస్తారు, నాకు లేవు. ఏదైనా అక్రమాలు చేస్తే బయట పెడతానంటారు, నాకు లేవు. ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఏజెన్సీలు వచ్చి రైట్ చేస్తారు, నాకు లేవు. నిజంగానే గవర్నమెంట్ ఏజెన్సీ రైట్ చేయడానికి వస్తే నా ఇల్లు చూసి నన్ను చూసి ఏదైనా పైన ఇంత పేరుంది వీడికి తిండి కూడా లేదని చెప్పి ఆ రోజు బియ్యం పడేసిపోతారు. నేను ఎందుకు భయపడాలి? అటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. నేను ఎందుకు భయపడాలి? అంటే మీరు అటువంటి సిచ్యువేషన్లో అంటే నాకు అంత సంపదలు వసతులు వనరులు అవి లేవంటున్నాను. నేను తిండి లేకుండా ఉన్నానని నేను అంటలా. నేను మంచిగానే తీసుకుంటున్నా జీతం. నేను అనేది దాచుకొని సంపాదనలు పెట్టుకొని రిచ్గా ఉండి లగ్జూరియస్గా ఉండి అట్లా ఉండదు నా జీవితం. పుస్తకాలు ఉంటాయి చుట్టూ, మనసు చుట్టూ. ఓకే, మీరు అనుకునే లగ్జూరియస్ లైఫ్ నాకు ఉండదు. అది నేను చెప్పింది ఎగ్జాంపుల్. తిండికి లేదు అనడం కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ స్థాయిలో ఉంటుందని. ఓకే, అంటే మీ కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు ఏం సాధించారు, ఎంత సంపాదించారు అంటే ఏం చెప్తారు మరి? నేను అనుకున్నట్టు నేను బతికానండి. దాన్ని మించిన సంపాదన కూడా లేదు. నేను జర్నలిస్ట్ అవ్వాలనుకున్నా, చిన్నప్పటి నుంచి జర్నలిస్ట్ అయ్యా. ఏదో యాక్టర్ అవ్వాలి, డాక్టర్ అలా ఏం లేదు. నేను జర్నలిస్ట్నే అవ్వాలనుకున్నా. నాకు జర్నలిజం అంటే ప్యాషన్. జర్నలిస్ట్నే అయ్యా. జర్నలిజంలో నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నా. నన్ను ఎవరు మార్చలేకపోయారు. ఎవరు భయపెట్టినా భయపడలేదు, కేసులు వేసినా భయపడలేదు, దేశద్రోహం కేసు వేసినా నాకు లెక్కలేదు. ఓకే, నా దారి నా దారి. నేను వేరే వారి దారిలోకి వెళ్ళలేదు. నా దారి ముళ్ళ దారి నాకు తెలుసు, రాళ్ళ దారి నాకు తెలుసు. ప్రిపేర్డ్గానే ఉన్నా. ఇదేంటి దెబ్బలు తగులుతున్నాయని నేను ఎప్పటికప్పుడు ఫీల్ అవును. రైట్, అదే సంపాదన నాకు. ఓకే, బట్ ఎర్లీ స్టేజ్లోనే మీరు రిటైర్మెంట్ కూడా తీసుకుని బయట చూడాల్సిన ప్లేసెస్ ఇవన్నీ అంటే సార్ ఇప్పుడు 2024లో మనం ఉన్నాం. చాలామంది స్పేస్ టూరిజం కూడా వెళ్ళిపోతున్నారు. ఎలాన్ మస్క్ స్పేస్ టూరిజం. మన విజయవాడ మూలాలు ఉన్న అమ్మాయి కూడా వెళ్ళొచ్చింది మస్క్తో పాటు. సో నెక్స్ట్ జనరేషన్ ఒక 20 years ఫోర్కాస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇతర గ్రహాల మీదకి వెళ్ళొస్తారు. స్పేస్ టూరిజం ఎలా ఉందో అలాగే ప్లానెట్లో కూడా వెళ్ళొస్తారు. సైన్స్ అంతా డెవలప్ అవుతుంది. చంద్రుడి మీదకి మనం పంపించాం చంద్రయాన్ 3. అంగారకుడి మీద కూడా మిషన్ వెళ్ళబోతుంది. సో ఫ్యూచర్ జనరేషన్స్ విశ్వంలో ఉన్న అంతరిక్షంలోకి ఇతర గ్రహాల్లోకి వెళ్ళి చూసే పరిస్థితులు ఉన్నప్పుడు మనం కనీసం ఈ ప్లానెట్ ఎర్త్లో అయినా మంచి ఏమున్నాయో చూడాలని నాకు కోరిక. ఓకే, నా ఏజ్ అయిపోతుంది. నేనేమో స్పేస్ టూరిజం లేకపోతే ప్లానెట్ మీదకి వెళ్ళే అంత అంటే ఆ సమయానికి అంత సైన్స్ డెవలప్ అవ్వకపోవచ్చు. బట్ నేనున్న భూమి మీద ఉన్న మంచివైనా చూడాలి నాకు కోరిక. సో 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చే వరకు పనిచేసి రిటైర్ అయ్యి ఇక నాకు అది నేను నడవలేక నా కాళ్ళు నాకు భారం అయ్యే పరిస్థితుల్లో ఏం చూడలేకపోయిన ఫీలింగ్ ఉండకూడదు కదా. అందుకని మన రాష్ట్రాల్లో దేశాల్లో వీలైతే ప్రపంచంలో ఉన్న మంచి ప్రదేశాలు చూడాలని కోరిక. అది ఫిట్గా ఉన్నప్పుడైతే చేయగలను అంతే. మరి ఎప్పటి నుంచి అంటే అది ఆలోచన ఇప్పుడు ఇమీడియట్ రిటైర్ అవ్వాలి, రేపు రిటైర్ అవ్వాలి అంటే నేను 3 years బ్యాక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నేను ఇదే చెప్పాను. ఫిట్గా ఉన్నప్పుడు మానేస్తాను. నేను ఫిట్గా ఉన్నానా లేదా? ఇంకొంచెం ఫిట్గా ఉంటాను కొంతకాలం. ఓకే, రైట్ సార్. ఇంత జెన్యున్గా ఉన్న మీరు, కానీ నేను జెన్యున్గానే స్ట్రింగ్ ఆపరేషన్ చేశాను, నేను జెన్యున్గానే చెప్పాలనుకున్నాను, నేను ఎక్కడికి పారిపోలేదు అని చెప్పేసి మీరు ఒక సెల్ఫీ వీడియో పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? సెల్ఫీ వీడియో పెట్టుకోవడం కాదు, అంటే నేను ఒక స్టోరీ చేశా, సజెస్టివ్ స్టోరీ చేశా. అంతకుముందు వాళ్ళకి ఎన్నో బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండేలా నా స్టోరీ వాళ్ళకి నచ్చింది. కత్తి మహేష్ గారికి జనసేన ఇష్యూ అప్పుడు ఏ ఛానల్ స్టూడియోల్లో కూడా గొడవలు పెంచుతూనే ఉన్నారు తప్ప వాళ్ళిద్దరి మధ్య 2 వర్గాల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి తప్ప నా స్టూడియోలోనే వారిద్దరి మధ్య సఖ్యత కుదిరింది. అప్పుడు వాళ్ళందరూ నన్ను మెచ్చుకున్నారు. తర్వాత ఒక అంశం వచ్చినప్పుడు అది సజెస్టివ్గా స్టోరీ చేద్దామని యాజమాన్యం చెప్పింది, స్టోరీ చేశా. వివిధ కారణాల వల్ల స్టోరీ టెలికాస్ట్ కాలేదు, నాకు నచ్చలేదు, నేను తప్పుకున్నా. బట్ నేను సడన్గా తప్పుకునేసరికి నా మీద నేను ఏదో తప్పు చేసేసి బ్లండర్ చేయడం వల్ల ఆ స్టోరీ ఆగిపోయింది, వేరే ఉద్దేశంతో స్టోరీ చేశాను అని అందరూ అంటున్నప్పుడు నా వెర్షన్ ఏంటో నా ప్లాట్ఫామ్ మీద చెప్పాలి కదా. నేను ఆ ఛానల్లో ఉంటే చెప్పేవాడిని, లేను కాబట్టి నా వెర్షన్ చెప్పాను. ఓకే, అంతే, రైట్. సో మీరు చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో మీకు పవన్ కళ్యాణ్ అంటే ఆయన భావజాలం అంటే మీకు ఇష్టం, మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ కూడా మీరు.
మీరు స్ట్రింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత అక్కడ ఆయన ఏం మాట్లాడారు, అసలు ఆ మీటింగ్ ఎందుకు జరుగుతుంది, అది నేను చెప్పిన వీడియోలో ఉంది. అదంతా కూడా మీరు నేను చూసారు. చెప్పిన వీడియోలో ఉంది. నేను అక్కడ ఏం జరిగిందో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఆయనకి తెలుసా లేదా అనేది మీరు నేను క్లియర్ గా చెప్పడమే చెప్పారు. కాదు, నేను కొన్ని వీడియో ఫుటేజ్ కూడా పెట్టా, ఓకే. ఏమడిగారు ఏంటి అనేది. నాది పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది సార్. ఏదైనా నేను మాట మార్చక్కర్లా, వీడియో కనిపిస్తుంది కదా. ఎస్ ఎస్. ఆయన భావజాలలో ఇష్టమైన మీకు ఆ మీటింగ్ లో ఆయన మాట్లాడింది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అదే నేనేమంటున్నానంటే అక్కడున్న కాంటెక్స్ట్లో అక్కడ జరిగిన సమావేశంలో నాకు వారు చెప్పినటువంటి ఫిలాసఫీకి భిన్నంగా కనిపించింది, దాన్ని నేను ప్లే చేశాను. ఓకే, దట్స్ ఇట్. అది దాని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారు, ఆయనకి ఎవరన్నా మిస్కమ్యూనికేట్ చేశారా, వేరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, అది నాకు సంబంధం లేదు. నేను అక్కడ కంటిన్యూ అయితే నెక్స్ట్ స్టోరీస్ చేసేవాడిని, నేను కంటిన్యూ చేసేవాడిని. ఓకే. సో నేను అక్కడ కంటిన్యూ కాలా, నేను ఆ తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. ఓకే. సో అయితే ఆయన పర్సనల్గా ఈ కాస్ట్ ఈక్వేషన్ కి ఆయన కూడా నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు కూడా అభిమానం. నేను స్టోరీ చేసిన తర్వాత కూడా ఆయన మీద నాకు వ్యతిరేకత కలగలేదు, అంతవరకు నేను చెప్తా. బట్ అక్కడ కొన్ని తప్పులు జరిగాయి. ఓకే. కాస్ట్ ఈక్వేషన్స్ మీద ఇష్యూ జరిగింది. ఆ జరిగిన దాన్ని నేను ఓపెన్గా బయట పెట్టా, దాచలేదు. దట్స్ ఇట్. ఓకే. మీ స్ట్రింగ్ ఆపరేషన్ సంబంధించి కూడా తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారు కొంచెం కౌంటర్ ఇస్తూ అంటే చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను చిరంజీవి గారి ఫ్యాన్ని. రాజకీయ పార్టీ ఆయన పెట్టిన తర్వాత అందులో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద కూడా స్టోరీలు చేశా. నువ్వు అభిమానిస్తున్నాడు, నువ్వు ఎలా స్టోరీ చేస్తావు అంటే నేనేం చేయాలి? నా వృత్తి వేరు, నా అభిమానం వేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నాతో చాలా బాగున్నారు, కానీ నేను ఆయన మీద చాలా స్టోరీలు చేశాను, చాలా స్టోరీలు చేశాను, పెద్ద పెద్ద సెన్సేషన్ స్టోరీలు చేశాను. ఆయన ఎప్పుడు నన్ను నెగిటివ్ చూడలేదు. తను జర్నలిస్ట్, నేను పొలిటీషియన్, తప్పే ఉంది. అతని పని అతను చేసి నా పని నేను చేస్తాను. అలాగే ఉంటుంది. వ్యక్తిగత రాగద్వేషాలు ఉండవు. ఆ స్టోరీ అయిపోయిన తర్వాత ఆయనకి నాకు ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? నాకు ఎవరి మీద ఒక ఒపీనియన్ తీసుకుని వాళ్ళ మీద స్టోరీ చేసాం కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళ మీద నాకు ఎలాంటి రాగద్వేషాలు, కక్షాదింపులు ఉండవు. బట్ అంటే ఆయన భావజాలాలు నచ్చిన మీరు ఆయన పర్సనల్ గా అలా చూసేసరికి ఏమన్నా రాజకీయ పార్టీలు పెట్టిన తర్వాత అనేక ఈక్వేషన్స్ ఉంటాయి. నాకు చిరంజీవి గారు కూడా ఇష్టం అని చెప్తున్నారు కదా, ఆ రాజకీయ పార్టీలో వ్యవహారాలు జరిగే చేశాను. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టము, భావజాలం అంటే ఇష్టము, థర్డ్ ఆల్టర్నేటివ్ రావాలని అనుకున్నాను. ఆ పార్టీలో కొన్ని వ్యవహారాలు జరిగాయి, నేను స్టోరీ చేశాను. నాకు ఇంకా అది పర్సనల్గా ఏమి ఉండదు. అండ్ తెలుగుదేశం పార్టీ మీద నేను బోల్డ్ స్టోరీలు చేశాను, తెలుగుదేశం ప్రభుత్వం మీద బోల్డ్ స్టోరీలు చేశాను. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నేను చేసిన స్టోరీల వల్ల ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నా మీద దాడులు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను చేసిన స్టోరీల వల్ల అప్పటి ఐపీఎస్ అధికారి, పోలీస్ కమిషనర్ నన్ను పిలిచి గన్ చూపించి వార్నింగ్ చేశారు. ఇవన్నీ ఈ జనరేషన్ తెలియదు కదా. నేను ఎందుకు ఆన్సర్ చేయాలి అంటున్నా వాళ్ళ. ఇప్పుడు నేను చెప్పాను, ఈ థంబ్నెయిల్ ఉండదు. ఇప్పుడు ఇంత చేసిన తర్వాత కూడా ఎవడో అడుగుతాడు, మన టీడీపీ మీద ఎందుకు చేయలేదు రా. అరే టీడీపీ ప్రభుత్వం మీద నా మీద దాడులు జరిగాయి అంటున్నా. 2004 వరకు చంద్రబాబు ఉన్నారు, 24-27 ఏళ్ళు అయింది. ఇప్పుడు పుట్టిన 18 ఏళ్ళు 19 ఏళ్ళకి తెలుసు అసలు నేను చేసిన స్టోరీలు ఏంటో, నా మీద ఎలాంటి దాడులు జరిగినాయో. వాళ్ళు చూసినప్పుడు 14-19 మాత్రం టీడీపీ బీజేపీ ప్రభుత్వం చేశానంటున్నా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి 13 జిల్లాలు తిరిగానన్నా, పబ్లిక్ డొమైన్లో వీడియోలు ఉన్నాయి చూడమన్నా. నా మీద దాడి చేశారంటున్నా విజయనగరం జిల్లాలో, నా కారు మీద. ఇంకెంతకంటే ఏం కావాలి? అంటే రీసెంట్గా కేసీఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని సమాచారం అందింది. ఏమన్నా అంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చుకుంటారండి, వాళ్ళ అంచనాలు వాళ్ళకు ఉంటాయి. దానికి మనకి ఏదైనా లీడ్ దొరికితే నేను 9 PM చెప్పేస్తా. ఓకే, నా షోలో నేను చెప్పేస్తాను ఆ లీడ్ దొరికితే. చాలా ఉంటాయి ఇవన్నీ. అంటే ఎవ్రీడే పాలిటిక్స్లో ఇప్పుడు 2014లో కేసీఆర్ గారు కూడా ఇదే అన్నారు, 100 పైన సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి కదా. అవన్నీ జరుగుతుంటాయి. ఎవరి స్టేట్మెంట్ ఏంటనేది జరుగుతుంటుంది. నేను 9 PM షోలో మాట్లాడేస్తుంటా. పవన్ కళ్యాణ్ గారిలో ఇప్పుడు మార్పు ఏమైనా వచ్చిందంటారా అప్పటికి ఇప్పటికి? పవన్ కళ్యాణ్ గారిలో కసి ఎప్పుడు ఉందండి. పవన్ కళ్యాణ్ గారిలో కసి ఎప్పుడు ఉంది. బట్ రాజకీయాల్లో విపరీతమైన ప్రజాకర్షణ, క్రౌడ్ పుల్లర్ అనేది ఒకటే చాలదు. రాజకీయాలు సక్సెస్ అవ్వాలంటే అనేక డైనమిక్స్ ఉంటాయి. నాయకుడిగా పోర్ట్రే అవ్వాలి, ఈ నిలబడతాడు నా కోసం అనే ఫీల్ రావాలి. సో మీరు పెట్టే మేనిఫెస్టోలా, సిద్ధాంతాల, థీరీయే కాదు, ప్రాక్టికల్గా కూడా చూస్తారు వాళ్ళు గ్రౌండ్లో. సో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎలా ఉన్నారో, 2 సీట్లలో తాను ఓడిపోయినా, తన పార్టీ ఓడిపోయినా, వచ్చిన 1 సీట్ అతను కూడా అధికార పార్టీలోకి వెళ్ళిపోయినా తగ్గకుండా ఈ 5 ఏళ్ళు కూడా గ్రౌండ్లో ఉన్నారు. సో రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అదే. గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి నాయకుడిగా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది, ఆ మెటీరియల్ ఉంది. దాన్ని ఎలా పర్స్యూ చేస్తారు,
జనం ఎలా రిసీవ్ చేసుకుంటారని కాలం నిర్ణయిస్తుంది. Yeah. మీరు చెప్పినట్టు ఆయన జస్ట్ పారాచ్యూట్ పొలిటీషియన్ కాదు, సినిమాల నుంచి వచ్చాడు, ఒక అటెంప్ట్ చేశాడు, ఒక ట్రయల్ వేసారు, వెళ్ళిపోయారు టైప్ అయితే కాదు. డిసైడ్ అయ్యారు రాజకీయాల్లోనే తేల్చుకుందాం అనుకున్నారని నాకు ఈ 5 ఏళ్ళలో అర్థమైంది. ఓకే, మీరు చెప్పినట్టు ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల్లో మమేకమై ఓడిపోయినా కూడా 5 ఏళ్ళు జనసేన పార్టీలో ఉన్నారంటున్నా, జనసేన ప్రజల్లో తిరిగింది అంటున్నా. ఓడిపోయిన తర్వాత కూడా ఇమీడియట్ గా జరిగిన ఆ భవన నిర్మాణ కార్మికులు ఇసుక ఇష్యూలో ఆయన మొదట ర్యాలీ తీసి ధర్నా చేసింది ఆయనే అంటున్నా. ప్రజల్లో ఉన్నారు. సో రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉండాలి, గెలిచినా ఓడినా. ఓకే, పేషెంట్గా ఉండాలి. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ఎన్నేళ్ళు పార్టీ పెట్టి ఒక్కడ ఉన్నాడండి, తర్వాత అయ్యాడు కదా. రాజశేఖర రెడ్డి గారు కూడా 78, 82 ఆ మధ్యలో 78, 83 ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టే టైంకి ఆయన క్యాబినెట్ మినిస్టర్. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కానీ ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యారు కానీ పదవులు అయితే అనుభవించలేదు. పార్టీలో అంతర్గత రాజకీయాల వల్ల కాంగ్రెస్లో గ్రూప్స్. మళ్ళీ 2004లో కదా ఆయన సీఎం అయింది. అంతకాలం ఉన్నారు కదా, ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో ఉన్నా కానీ పదవులు రాకపోవడం కానీ పాలిటిక్స్లో ఉన్నారు కదా. సహనం ఉండాలి రాజకీయాల్లో ఉందాం అనుకునేవాడికి. అది ఉందనిపించింది నాకు కళ్యాణ్ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.